రానా గారు, ఇప్పుడు ట్రైలర్ చూస్తే అంటే ఇప్పుడు ట్రైలర్ చూపించినంత వరకు ఇంటర్వ్యూస్ అయ్యా లేకపోతే ఇంకా మోర్ సెలబ్రిటీస్ రాబోతున్నారా? అంటే జనరల్గా మీ నుంచి అనగానే ప్రభాస్ గారు అందరికీ ఐడియా వస్తుంది, అంటే ఆయన్ని మిమ్మల్ని కలిసి చూడాలనేది ఏమైనా ప్లానింగ్ ఉందా? ప్లాన్ చేద్దాం, చేస్తే బాగుంటుంది. ఓకే డన్, ప్లాన్ చేద్దాం. రానా గారు, సో యా దేర్ ఇస్ సమ్ మోర్ టు షూట్ అండి, దే విల్ బి మోర్ గెస్ట్ దట్ అండ్ మెనీ మోర్ అని రాసాం కదా, ఆ మెనీ మోర్లో ఇంకా మెనీ మోర్ ఉంటారు. రానా గారు అయితే 8 ఎపిసోడ్స్లో కూడా మిహిక గారితో చేసిన ఎపిసోడ్ వేరు, ఎట్లుంది? ఇది కూడా అన్ఫిల్టరా? చాలా అన్ఫిల్టర్డ్, అది కాదు, కొన్ని కావాల్సింది నేనే కట్ చేయాల్సి వచ్చింది, చాలా ఇబ్బంది పడి. సో అంటే బాలయ్య గారితో ఉంటుందా ఈ షో? మీరు హోస్ట్గా ఆయన ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా అండి. కాంటాక్ట్ చేశారా పోనీ? అంటే ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు, బట్ 100% ఐ లైక్ టు, అంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్ హ్యాంగ్ అవుట్ విత్ బాలకృష్ణ గారు అండి. హీఈస్ probably one of my most favorite people to hang out with in the industry, and yeah, I'd love to do a show with him. సో అయితే U/A వేసారేంటి? ఏ షోకి అట్లా ఉండదు, 13+ వేశారు. ఏమో అది నాకు కంగారు వచ్చింది, ఇది మాట్లాడలేవు అంటున్నారు. సో సపోజ్ ఇందులో మీకు కావాల్సిన మసాలా లేదు, ఎందుకంటే ఆ రేటింగ్ ఇవ్వడం వల్లే, లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, అలే మీరు మాట్లాడకూడదు తీసేవారు. సో అలా ఉన్న దాంట్లో కూడా వాళ్ళు బీపులు వేసి అయ్యి చేశారు. సో మీరందరూ ఇబ్బంది పడకుండా, పిల్లలు కూడా ఉంటే 13+, దానికన్నా చిన్న అయితే మళ్ళీ కష్టం, 13+ ఉన్న పిల్లలతో హ్యాంగ్అవుట్ కొట్టి చూడొచ్చు మీరు. అయితే చూడొచ్చండి, ఇది ఫ్యామిలీతో, ఫుల్ ఫ్యామిలీతో చూడు. యా మరీ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఏం చేస్తున్నాం. అదే మీరు జోక్స్ అర్థం కావట్లేదు అన్నారు కదా ఇందాక. రానా గారు, ఇదివరకు యారీ షోలో కూడా ఇప్పుడు నాని గారు, నాగచైతన్య వీళ్ళందరితో ఆల్మోస్ట్ చేశారు, ఒకవేళతో 2 ఎపిసోడ్లు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఈ షో చేసేంతగా ఏమొచ్చింది మధ్యలో, అంత ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చారు కొత్త స్టఫ్? అంటే ఫస్ట్ ఐ థింక్ యాజ్ పీపుల్ వీ హవ్ ఆల్ ఇవాల్వ్డ్, అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ సమ్ 7-8 years ago అండి. అండ్ లైఫ్ చాలా మారింది, ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీ డూ చేంజ్, ద కైండ్ ఆఫ్ పీపుల్ వీఆర్ డిఫరెంట్. 20s కి 40s కి చాలా తేడా ఉంటుంది. సో అది మీరు కొంచెం మెచ్యూర్ అయిన పీపుల్, లేకపోతే అసలు మెచ్యూరే కాలేదు వీళ్ళు అని డిసైడ్ అయ్యేదో ఏదో జరుగుతుంది ఈసారి. అయితే యాక్చువల్గా ఈ మధ్యన సోషల్ మీడియా ఏంటంటే చాలా షిట్, అంటే సెలబ్రిటీస్ అనేసరికి ఏంటంటే వాళ్ళ ఇష్టం, అవును, దే ఆర్ థ్రోయింగ్ షిట్ ఆన్ ద సెలబ్రిటీస్, అంటే ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీరు ఈ షోలో, అంటే ఈ షో ద్వారా వాళ్ళు ఏదైతే పాపులర్ అయినాయి కొన్ని ఉంటాయి, అవి తీసుకుని అవి కాదు అని ఖండించేది అదేమన్నా ఉంటుందా, లేదంటే కరెక్ట్ జస్ట్ ఓన్లీ టాక్ షో కింద? దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను బస్ నేను లైఫ్లో. సోషల్ మీడియా ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే అండి, there was one generation where people all used to be fit, ఎందుకంటే చాలా లిమిటెడ్ ఫుడ్ దొరికేది, ఇంతే తినాలి ఇంతే చేయాలి, ఎందుకంటే ఫుడ్ లిమిటెడ్గా ఉండేది. ఫుడ్ అన్లిమిటెడ్ అయ్యేసరికి ఏమైందంటే అందరూ ఒబీస్ అవ్వడం, లావ్ అవ్వడం ఇవన్నీ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ దాని గురించి డైట్లు చేస్తూ ఉంటాం. ఇన్ఫర్మేషన్ కూడా అలాంటిది. ఇప్పుడు మనకి దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్ దట్ వీ హ్యావ్ అబండెన్స్ ఇన్ఫర్మేషన్, దేని గురించి కావాలో అవసరం లేని అన్నీ వస్తూ ఉంటాయి మాకు. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ ఆఫ్, ఓకే దిస్ ఫర్ మై లైఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ గుడ్, దిస్ ఇస్ టేక్ మీ ఫార్వర్డ్. అలాంటి ఐ థింక్ ఇన్ఫర్మేషన్ అండ్ డయట్ ఇస్ నీడెడ్. బట్ అలాగా ఇది సోషల్ మీడియా జరిగింది కాబట్టి దీన్ని ఆ రిఫ్లెక్షన్ అయితే నా లైఫ్లో ఇప్పుడు ఉండదండి, ఎందుకంటే అది కొంతమంది మాట్లాడుకునేది ఇప్పుడు నేను మాట్లాడితే అందరూ మాట్లాడుకునే మ్యాటర్ కింద మారుద్ది. అందుకే